నమస్తే అండి. తోడికోడళ్ళ గురించి నా అభిప్రాయం అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తోడికోడళ్ళని నేను ఎలా అయితే చెప్తున్నాను అనంటే, ఒక ప్రభుత్వానికి అపోజిషన్ ఎలాగో, ప్రతిపక్షం ఎలాగో, అలానే మనకి తోడికోడలు కూడా ప్రతిపక్షం కిందే లెక్కండి. అంటే విమర్శకురాలు. మనం ఏం చేసినా మనల్ని విమర్శిస్తూ, మన మన మంచి చెడులు చెప్తూ, ఎప్పుడూ ఒక కంట మనల్ని కనిపెడుతూ, మనం ఏం చేస్తున్నామా, ఎలా నడుచుకుంటున్నామా, ముందుకెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా, అత్తమామల దగ్గర ఎలా ఉంటున్నాము, ఆడపడుచును ఎలా ఆదరిస్తున్నాము, ఇట్లాంటివన్నీ కూడా గమనిస్తూ మంచి చెప్పచ్చు, చెడు చెప్పచ్చు, చాడీలు చెప్పచ్చు, ఏమన్నా కావచ్చు. మనకి క్రిటిసైజ్ చేస్తూ, మనల్ని ఒక కంట కనిపెడుతూ, మనం ఎలా నడుచుకోవాలో మనకి చెబుతూ, అది మంచిగా కానివ్వండి, అరుస్తూ కానివ్వండి, దెబ్బలాట్లే కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, మనకి తోడికోడలు అనేవాళ్ళు మనకు కాంపిటీటర్స్ కిందే లెక్క. తోడికోడలు అసలు ఒక కోడలంటే ఏంటండి? ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంటి ఆచారాలని, సంప్రదాయాల్ని, ఆ పరువు మర్యాదల్ని, వీటన్నిటినీ కూడా కాపాడేవాళ్ళు కోడళ్ళు కదా. కోడలు అన్నదానికి అర్థం కదా. అలానే తోటి కోడలు అందరూ కలిసి పంచుకుంటారు ఈ విషయంలో కలిసి పంచుకుంటూ, కలిసి మాట్లాడుకుంటూ, ఆస్తులే కాదండి అన్నీ కూడా కలిసి పంచుకుంటూ, మంచి కూడా మనం అన్నీ చెప్పుకోవాలి కదా. అలానే పంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ, వంశాన్ని, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నడుచుకునే వాళ్ళే తోటి కోడళ్ళు. ఫంక్షన్స్ అప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, ఇంకా మిగతా ఇంట్లో జరిగే కుటుంబ కార్యక్రమాలు అయితే కానివ్వండి, చక్కగా అందరూ కలిసి నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. కుటుంబ ఆచారాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఏవన్నా సరే కలిసి చేసుకుంటూ ఉంటారు, లేదా విడివిడిగా అయినా సరే చేసుకుంటూ ఉంటారు. కానీ ఇందులో తోడికోడలు అన్నది ఎక్కడొస్తుంది అంటే, ఒక కాంపిటీటర్ మనకి ఎప్పుడు కూడా మనల్ని కనిపెడుతూ ఉంటారనమాట. భర్తకి ఫస్ట్, ఇప్పుడు దాకా మంచి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఏంటి చెప్పుకోవాలి అని అంటే, భర్తకి ముందు ఫస్ట్ పీతురీలు ఎవరి మీద వస్తాయి అంటే, అత్తమామల మీద, ఆడపడుచు మీద రావండి, తోడికోడల మీదే వస్తాయి. మీ వదిన ఎలా చేసింది, లేకపోతే మీ తమ్ముడు పెళ్ళాం ఎలా చేసింది, ఇలాగా ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది అని ఫస్ట్ వచ్చేదే ఈ తోడికోడల మీద వస్తాయన్నమాట. దెబ్బలాట్లు కూడా తోడికోడళ్ళే దెబ్బలాడుకుంటారు ఫస్ట్. అత్తమామలతో దెబ్బలాట్లు ఉండవు. తోడికోడళ్ళు లేని చోటే అత్తమామలతో దెబ్బలాట్లు, ఆడబడుతో దెబ్బలాట్లు వస్తాయి. అదే తోడికోడళ్ళు ఉన్న ఇంట్లో ఫస్ట్ అత్తమామల దగ్గరికి దెబ్బలాట్లు వెళ్ళవు, ఆడపడుచుల మీద దెబ్బలాట్లు వెళ్ళవు. వీళ్ళు దెబ్బలాడుకోవడమే సరిపోతుంది. వీళ్ళు కలిసి ఉంటారు, అలానే దెబ్బలాట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక తల్లి కడుపును పుట్టిన అక్క చెల్లెళ్ళే అభిప్రాయ భేదాలు వేరుగా ఉంటాయి. అలాంటిది వేరువేరు ఇళ్లలో పుట్టి, వేరువేరు సాంప్రదాయాలు, వేరువేరు ఆచారాలు ఉన్న అమ్మాయిలు ఒక ఇంట్లో కోడళ్ళ కింద వచ్చినప్పుడు, ఒక చోరు కింద ఉన్నప్పుడు తప్పకుండా వస్తాయి. మన చేతి 5 వేళ్ళే ఒకలా ఉండవు. అలాంటిది వేరువేరు ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఒకలా ఎందుకు ఉంటారు? విడివిడిగా వాళ్ళ తేడాలు అనేవి వస్తాయి. అలాంటప్పుడే అభిప్రాయ భేదాలు వస్తాయి. నీ మాట నేనెందుకు వినాలి, నేను పెద్దదాన్ని కదా అని పెద్ద ఆవిడ అనుకుంటే, నేను చిన్నదాన్ని, నన్ను మన్నించాలి అని చిన్న ఆవిడ అనుకుంటుంది. లేదా నాకు అన్నీ తెలుసు అని ఒకళ్ళు అనుకుంటే, నేనేం తెలియదాన్నా, నాకు కూడా తెలుసు, మా పుట్టింటి వారే గొప్పవారు అని చెప్పి ఇంకోళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇట్లాంటివి వాటితోనే సంసారాలు అనేది తోడికోడళ్ళ మధ్య ఇలాంటివే నడుస్తూ ఉంటాయి. అలాగని ఆగర్భ శత్రుత్వం అనేది ఉండదు. ఆస్తి తగాదాలు వచ్చినప్పుడే అట్లాంటివి వస్తాయి. అన్నదమ్ముల దగ్గర ఆస్తి తగాదాల్లో వస్తాయి. కానీ తోడికోడళ్ళ మధ్య ప్రతి చీపురు కట్ట దగ్గరికి వస్తుంది, చీపురు పుల్లకి వస్తుంది. అలానే ఉప్పు దగ్గర, పప్పు దగ్గర కూడా దెబ్బలాట్లు వస్తూ ఉంటాయి. తోడికోడళ్ళు అంటే ఇలానే ఉంటుంది. వీళ్ళతోనే ఇలానే నడుస్తూ ఉంటుంది. వాళ్ళు మనకి క్రిటిసైజ్ చేస్తూ, మనల్ని విమర్శిస్తూ,
మన తప్పప్పులు ఎంచిపెడుతూ, లేకపోతే పోక్ చేయడం అంటారు చూసారా, ఇలా పోక్ చేస్తూ ఏదో ఒక విషయంలో మనల్ని పొడుస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళే తోడికోడళ్ళు. అయితే కంపారిజన్స్ ముఖ్యంగా ఎక్కడ జరుగుతుందంటే పిల్లల దగ్గర కంపారిజన్స్. పుట్టింటి కంపారిజన్స్ మొదట్లో అంతా అయిపోతాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యి చదువులకి సెటిల్మెంట్స్కి వచ్చిన తర్వాత ఈ పిల్లల మధ్య కంపారిజన్ అనేది బాగా ఎక్కువ పెట్టేస్తారనమాట. తిండి దగ్గర కావని, డ్రెస్సింగ్ దగ్గర కానివ్వండి, చదువుకునే విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కంపారిజన్స్ ఎక్కడొస్తాయంటే పిల్లల విషయంలో కూడా కంపారిజన్స్ వస్తాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు? తోడికోడళ్ళే చేస్తారు. అన్నదమ్ములకి అభిప్రాయ భేదాలు ఉండవు. నా తమ్ముడు కొడుకే, నా అన్న కొడుకే ఇలాగా ఆలోచిస్తారు. కానీ ఆడవాళ్ళు అలా ఆలోచించరు. ఎప్పుడు కూడా నేనే బెస్ట్, నా పిల్లలే బెస్ట్, నేనే బెస్ట్గా ఉండాలి అనుకోవడం అనేది ఆడవాళ్ళ సహజ గుణం. కాబట్టి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం అనుకోవడానికి లేదు. కనుక ఏంటి అంటే తోడికోడళ్ళు అంటే మనకు తోటి వాళ్ళే, మన అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళే. మన అక్క చెల్లెళ్ళలో మనకి ఉండవా అభిప్రాయ భేదాలు? అయినా మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు కలిసిపోతాం కదా, అలానే తోడికోడళ్ళతో కూడా మనం కలిసిపోయి మెలిసిపోయి మర్చిపోయి ఒక చోట ఉన్నప్పుడు కలివిడిగా మాట్లాడుకుంటూ కలిసి ఉండి ముందుకు సాగితే ఆ సంసారంలో ఎటువంటి ఇది ఉండదు. ఒకళ్ళనొకళ్ళు తక్కువ చూసుకోవాల్సిన అవసరం కానీ, తారతమ్యాలు చూసుకోవాల్సిన అవసరం కానీ, ఆస్తి సెటిల్మెంట్ల విషయంలో కానీ ఎవ్వరూ ఏమీ చేయాల్సిన అవసరం, ఎవ్వరూ వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి ఎవ్వరూ పట్టుకెళ్ళరండి. అట్లాంటివి ఏమీ చూడాల్సిన అవసరం లేదు. అందరూ సమానమే. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినందుకు అందరూ పిల్లలు సమానమే. ఆ ఇంటి కోడళ్ళైనందుకు ఆ ఇంటి పరువుని వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగే బాధ్యత తోడికోడళ్ళ మీదే ఉంది, ఆ ఇంటి కోడళ్ళ మీదే ఉంది. కాదంటారా? నేను చెప్పిన అభిప్రాయాలు ఏమన్నా తప్పంటారా? చెప్పండి. మీకు ఇంకా ఏమన్నా తెలుసుంటే మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఉంటాను. నమస్తే.